హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్దీగా ఉన్నారా? సో నేను ఇంతకు ముందు కూడా మీ అందరితో షేర్ చేసుకున్న విషయమే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి. మనల్ని గనక ఎవరైనా కంటిన్యూస్గా నువ్వు దేవుడి వాక్యం చదువుతూ ఉండు, దేవుడిలో చర్చ్కి వెళ్తూ ఉండు, దశం భాగాలు ఇస్తూ ఉండు అని దేవుని విషయంగా మనల్ని ఏదో ఒక విధంగా ప్రేరేపిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని మనము దూరం పెట్టడం ఆపేసి, వాళ్ళని మనం విసుక్కోవడం ఆపేసేసి వాళ్ళ మాటని కొంచెం మనము వినడం కూడా అలవాటు చేసుకుందాం. ఎందుకంటేనండి, నార్మల్ హ్యూమన్ నేచర్ ఏంటి అని అంటే, ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే ఒక 10 సార్లు చెప్తూ ఉంటాము, వినలేదంటే 20వ సారైనా 30వ సారైనా కొన్ని రోజుల తర్వాత అయినా ఒక పీరియడ్, ఒక టైం ఉంటుంది, లిమిట్ కదా. సో సహనానికి. సో ఆ టైం అయిపోయిన తర్వాత మనకి ఎవరైతే మనల్ని చెప్తూ ఉంటారో వాళ్ళు కూడా మనల్ని చేయి విడిచిపెట్టేస్తారు. వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వీళ్ళు మారరు, వీళ్ళకి చెప్పిన టైం వేస్ట్ అవుతుంది అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు కదండి. కానీ దేవుడి నేచర్ దీనికి విరుద్ధంగా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది. మనం ఎంతగా దూరం వెళ్తున్నా కూడా దేవుడి నేచర్ అంటే దేవుడు మనతో ఎట్లా ఉంటారండి. సో మనం ఆయనకి ఎంత దూరంగా వెళ్ళిపోవాలి, తిరగాలి అని అన్నప్పుడు కూడా దేవుడు ఏమాత్రం కూడా ఆయన మనల్ని చెయ్యిని విడిచిపెట్టరు కదా. సో అలాగనే దేవుడిలో ఉంటూ ఆయనతోటి సన్నిహితంగా ఉన్నవారు, ఆయన ఎరిగిన వారు, ఆయన ద్వారా మార్పు చెందిన వారు కూడా ఆయన నేచర్ని మనతోటి బిహేవ్ చేస్తూ ఉంటారు, ఆయన లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు కదండి. సో అందుకోసమననే అది దేవుడి లక్షణంగా మనం అందరం అర్థం చేసుకోవాలనండి. మనుషుల ద్వారా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. ఇది నువ్వు ఖచ్చితంగా చేయాలి, లేకపోతే నీకు శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి అని అనేసి మనల్ని ఎప్పుడు కూడా ఆత్రపరుస్తూ ఉంటారు. ఓకేనా. సో అప్పుడు అటువంటి టైమ్స్లో మనము వాళ్ళ యొక్క మాటని పెడచెవిని పెట్టకుండా వినడము అలవాటు చేసుకుందాం. ఓకేనా. సో దాని ద్వారా మనకే కదండి ఆశీర్వాదాలు, లాభాలు. వారు చెప్పడం మాత్రము వారు చేస్తున్నారు, కానీ వారు చెప్పినప్పుడు మనం విని మనం కూడా చేస్తే మనం దేవుడు పని చేసినందుకు మనకు దేవుడి నుంచి డైరెక్ట్గా ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉంటాం. ఓకేనా. ఓకే అండి, ఇవాళ మనం మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకోబోతున్నాం. 11వ వచనం నుంచి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీయు మీకెలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించు వారని చెప్పెను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించినగాక. ఆమె. ఒక ప్రేయర్ చేసుకుందాం, మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవాయస్యానికి వేల స్తోత్రములు ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి రెక్కల చెట్లు భద్రపరిచినందుకునైనా ప్రభా, మంచి ఆరోగ్యంతోనైనా ప్రభా మా ప్రాణాలను శరీరాన్ని తృప్తిపరుస్తూ మంచి ఆహారం ద్వారా ప్రభా ఆరోగ్యం ఇచ్చి దీవించినది ఎందుకు ప్రభా నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసయ్యా. చదవబడిన నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్క హృదయంలో కూడా నీ వాక్యాన్ని నాటపడి ఫలింప చేయమని ప్రభా, నీ కార్యం జరిగించమని ప్రభా ప్రార్థిస్తున్నాను ఏసయ్యా. ఎవరి కుటుంబంలో అయితే చిక్కడానికి శక్తులు రాజ్యం వెళ్తున్నాయో ప్రభా, ఆ కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి ప్రభా ఆ కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ప్రేమను సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఫైనాన్షియల్ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న వారికి నాన్న ప్రభా నీ యొక్క సహాయాన్ని దయచేయండి. నీ రాజ్య వ్యాప్తుల కోసం ప్రభా, నీ రాజ్య వారసులుగా వారు నిలబడేటటువంటి నాన్న ప్రభా సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నా అనారోగ్యంగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తా నుంచి నీవే ప్రభా వారి మీద నాన్న సంపూర్ణ స్వస్థతను దయచేసి ప్రభా బలమైన సాక్షులుగా వాడుకోండి ఏసయ్యా. ప్రభా నీవే సహాయం చేయండి నా తండ్రి. ప్రతి రోగము నుంచి ప్రభా విడుదలను దయచేసి సంతోషకరమైన జీవితాలను ప్రభా మాకందరికీ కూడా దయచేయమని, అలాగనే ప్రభా మరి ముఖ్యంగా నీ యందు నాయన నిలబడుతూ నానా నీ వాక్యాన్ని వెదజలే కృపను ప్రభా భాగ్యాన్ని మాకందరికీ కూడా దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ఇచ్చిన ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్ బాయ్.